జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదంటూ ప్రశ్నించారు. 2 ఏళ్లలో కేసీఆర్ను తిట్టడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తాము మోసం చేసినా తమకు ఓటు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్లోనేమో మీరు ఎవ్వరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు లంగలు దొంగలు వీళ్ళు నమ్మితే ఆయన కుంప ముంచుకుంటారని చెప్పి మీరు ఎవ్వరు ఓట్లు వేయలే కాంగ్రెస్ కు. హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్ కు. ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు ఇయ్యలే. పోయిన ఎలక్షన్ లో బీజేపీకి కూడా ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బల గోషామాలు వచ్చింది తప్ప వాళ్ళకు కూడా ఒక్క సీటు కూడా రాలే. మీ అందరి మనసులో ఉండేదేముండే అంటే కేసీఆర్ వచ్చినాకనే పేద ప్రజలకు అంతో ఇంతో మంచి జరిగింది, మాకు మా ఇళ్లకు ఇదివరకు మంచిలో తక్లీఫ్ ఉండే, ఇప్పుడు అది కొద్దిగా నయమైంది, 20,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీళ్ళు ఇస్తున్నాడు, ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం 100 రూపీస్ చేసేసిండు, ఇదివరకు గట్టేది ఉంటే అది కూడా తీసేసిండు, బతుకమ్మకు ఒక చీర పెడుతుండు, ముసలోళ్ళు ఉంటే 200 రూపాయలు పెన్షన్ ఉన్నదాన్ని 2,000 చేసిండు, ఆడపిల్ల ప్రసూతికి పోతే 12,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు ఆడపిల్ల ఉడితే కేసీఆర్ కిట్ ఇస్తుండు. అట్లా అన్ని రకాలుగా చూసుకుంటుండు కేసీఆర్ గారు అని చెప్పి లగ్గమైతే 1,116 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఈ రకంగా పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో. అట్లాగే హైదరాబాద్ లో గత 10 ఏళ్లలో ఏ రకంగా మనం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోయినామో మీకు తెలుసు. మీకు దానికి సాక్ష్యం మీకు షేక్పేటలనైతే మీ ఎదురుగానే అంత పెద్ద ఫ్లైఓవర్ వచ్చింది. కేసీఆర్ గారి పరిపాలనలోనే ఆ పని కూడా అయింది. పక్కకు మల్కం చెరువు అయింది. ఒకటిగా అది చెప్పుకుంటూ పోతే చాలా పనులు చేసినాం. మీ అందరికి తెలుసు. వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు, రైతు కుటుంబ సభ్యులే బాధపడతా ఉన్నారు. వాళ్ళు అంటుర్రు, అన్నా మేము కూడా జూబ్లీహిల్స్కి వస్తాం, మేము కూడా ప్రచారం చేస్తాం, మేము మోసపోయినాం, మా తీరుగా మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటా ఉన్నారు.